యువరాగం. హాయ్ హలో వెల్కమ్. మీరు చూస్తున్నారు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యువరాగం మంచి పాట మంచి మాట సీజన్ 2. సో ఈరోజు మన షోలోకి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? బ్యూటిఫుల్ సింగర్ మానసాచార్య. హాయ్ మానస గారు. హాయ్ కుమారి. సో హౌ యూ? ఫైన్ మీరు బాగున్నారు, మీ డ్రెస్ బాగుంది, ఇయర్ రింగ్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ మీ పేరెంట్స్ గురించి మానస గారు. మదర్ ఫ్యామిలీ జయశ్రీ గారు, తను సింగర్. తను కూడా నేను నేర్చుకుంది అంటే నా గురువు అంతా తనే. అసలు సింగర్ అవ్వాలనే థాట్ వచ్చినా కూడా మా మదర్ నుంచే వచ్చింది అది. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, నాకు తమ్ముడు, తను కూడా పాడతాడు. సో ఓవరాల్గా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ. మా మమ్మీ కూడా ఇంట్లో క్లాసెస్ అవి తీసుకుంటూ ఉంటారు. సో సంగీతం అంటే మీ గురువు గారు, మీ అమ్మగారు ఇంకెక్కడికి వెళ్ళలేదు. వావ్, అది గ్రేట్ కదా నిజంగా. మమ్మీయే కదా ఎప్పుడన్నా నేర్చుకోవచ్చులే అనేది ఉంటుంది. అలా మా మమ్మీ చాలా వెంటబడి చిన్నప్పుడు నాకు చాలా భయం ఉండేది పాటలు పాడాలంటే. ఎవరి దగ్గర పాడేదాన్ని కాదు. ఇలా మా అమ్మాయి పాటలు పాడుతుందంటే ఏదో ఒకసారి పాట పాడు అంటే తలుపు చాటుకు వెళ్ళి నిల్చొని చిన్నగా పాడేదాన్ని అనమాట. అంత సిగ్గు. సో మా మమ్మీ డాడీ ఇద్దరు బాగా నన్ను పుషప్ చేసి పంపించి, సో ఇదంతా లాస్ట్ ఇయర్ వరకు ఒక ఎత్తు అయితే మేము నలుగురం. అదంతా లాస్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అయింది. సో లక్కీగా మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ. వాళ్ళు కూడా సేమ్ మాలాగే బాగా, అంటే నేనన్నా నా సింగింగ్ అన్నా, ఎస్పెషల్లీ నా సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి. మనకేం కావాలి కదా. సో హీ సంతోష్, తను కూడా ఏదో కూని రాగాలు తీస్తూ ఉంటారు, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. చాలు కదా అసలు. హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఇంకా మనకి ఇంకెక్కడా కనిపించదు, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మీరు యుఎస్ యాక్చువల్లీ చాలా సార్లు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం, లేకపోతే అక్కడ షోస్ ఇవ్వడం జరిగింది కదా. ప్రౌడ్ గా ఉంటుంది. ఇట్ వాజ్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ అండి యుఎస్ అంటే. నేను అసలు యుఎస్కి వెళ్తానా అనుకునేదాన్ని చిన్నప్పుడు, కానీ పెద్దగా అయిన తర్వాత నా పాటలతోటి నన్ను వాళ్ళు ఇన్వైట్ చేసి పిలిచి ఆల్మోస్ట్ ఒక 15 స్టేట్స్ విజిట్ అయ్యాను, అక్కడ పర్ఫామ్ చేశాను. సో అది మెమరబుల్ మూమెంట్ లైఫ్లో. ఇంట్లో ఎన్ని డేస్ ఉంటారు, అలా బయటకి ఎన్ని రోజులు వెళ్ళొస్తూ ఉంటారు? అది డిపెండ్స్ అండి. ఒక్కొక్కసారి ఒక 1 మంత్ అంతా ఖాళీగా ఇంట్లోనే చక్కగా కొత్త వంటలు నేర్చుకుంటూ. ఇంకో 1 మంత్ మానేసా ప్లీజ్ రా, నేను చూడాలనిపిస్తుంది నాకు. అమ్మగారు మీకు గురువు అన్నారు కదా, మరి మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్న మొదటి సాంగ్ ఏంటో మీకు గుర్తుందా? చాలా పాటలు నేర్చుకున్నాను, కానీ ఒక పాట మాత్రం తను నాకు బాగా గుర్తు. నేను పాడను అంటే బలవంతంగా స్కూల్కి వెళ్ళి ఎట్లాగైనా ఈసారి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మానస పేరు రాయండి, పాడించండి. తను రాను అంటుంది, స్టేజ్ మీదకి తొయ్యండి. మామూలుగా మనం వెళ్తాము, ప్లీజ్ నా పేరు రాయండి అని. చాలా భయం అనమాట, స్టేజ్ ఫియర్ బాగా ఉండేది నాకు. జగతి సిగలో జాబిలమ్మకు వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం. ఆ పాట పాడిన తర్వాత స్కూల్లో ఏదో ట్రోఫీ కూడా ఇచ్చారు వాళ్ళు. సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తీసుకున్న తర్వాత డెఫినెట్ గా మీకు ఒక థాట్ వచ్చింటుంది, వావ్ నేను పాడితే నాకు ఇచ్చేసారు, నేను ఎట్లయినా ఇంకా నేర్చుకోవాలి అని. ఇట్లానే టీవీలో ప్రోగ్రామ్స్ చూసేదాన్ని అనమాట. అది ఒక 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది టీవీలో. అది నా ఫస్ట్ టీవీ షో. ఎలా ఛాన్స్ వచ్చింది? జస్ట్ ఆడిషన్స్ అండి. ఏదైనా ఒక వెరైటీ టాలెంట్ చూపించాలి అందులో. ఏదైనా చేయొచ్చు, నాట్ ఓన్లీ సింగింగ్. నేను సింగింగ్లో 3 లాంగ్వేజెస్లో పాడతానని చెప్పేసి మనోహర అనే పాటను పాడాను. సో ఆ పాట బాగుందని వాళ్ళు సెలెక్ట్ చేస్తే అది ఫస్ట్ షో అనమాట. సో దాని తర్వాత నాకు టీవీలో పాడాలి, అందరూ చూస్తున్నారు, గుర్తుపడుతున్నారు అనేది బాగా పెరిగి ఫస్ట్ రియాలిటీ షో ఈటీవీలో సై సింగర్స్ ఛాలెంజ్, దాంట్లో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు మన సింగర్స్ గీతా మాధురి, శ్రీరామ్ చంద్ర, మేమందరం అప్పుడు ఫైనలిస్ట్లో అనమాట సై సింగర్స్ ఛాలెంజ్లో. అప్పట్లో 3 లాంగ్వేజెస్లో పాడారన్నారు, ఒక 2-3 లైన్స్ ఎక్కువ పాడద్దు. మనోహర నా హృదయముని ఓ మధువనిగా மலச்சினாதண்ட அதே கணும் என் கண்ணுறங்க உன் ஜென்மங்களின் ஏக்கங்கள் தீரும் मेरे सनम तुझको सनम दूर कहीं ना जा ஏங்குகிறேன் உன்னினை வாழ்நானேனா మనోహర నా హృదయముని
ఓ మధువనిగా మలచినానంట అదే కణుం ఎన్ కண்ணுறங்கா உன் ஜென்மங்களின் ஏக்கங்கள் తీரும். ఇంటర్ అయిపోయిన తర్వాత సై సింగర్స్ ఛాలెంజ్లో పాడాను. అందులో కూడా ఫైనల్స్ దానికి వచ్చాను. సో అలా ఎన్ని షోస్ పార్టిసిపేట్ చేశారు మీరు? నాకు ఇంకా అప్పటి నుంచి ఒక పిచ్చి పడిపోయిందండి. అంటే రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేయాలి, పాడాలి. సూపర్ సింగర్లో కూడా ఫైనల్స్ వరకు వచ్చాను, రన్నర్ అప్ అయ్యాను. మా జెమినీ టీవీలో బోల్ బేబీ బోల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 3 సిరీసెస్లో వచ్చాను. మెంటర్గా ఉన్నాను అందులో నేను. అవునవునవును. ఇవన్నీ కాకుండా ప్రతి సింగర్కి ఒక డ్రీమ్ బాలుగారు ముందు పాడాలని. సో అది కూడా పాడాలని ఉంది అనే ప్రోగ్రామ్తో నాకు తీరింది. ఆయన కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు నేను పాడే ప్రతి పాటకు కూడా. సో బాలు గారు కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే నిజంగానే అది గ్రేట్ యాక్చువల్గా, ఎందుకంటే ఆయన డైరెక్ట్గా చెప్పేస్తారు. సో ఏ సాంగ్కి కాంప్లిమెంట్ వచ్చింది? డాక్టర్ చక్రవర్తి అనే సినిమాలో పాడమని నన్ను అడగతగునా అనే పాట పాడాను. సో అది పాడినప్పుడు ఆయన ఇంత మంచి పాట నేను పాడే అవకాశం వచ్చుంటే బాగుండు, అంత ఇష్టం నాకు ఈ పాట అని చెప్పి, నువ్వు పాడుతుంటే నాకు హల్వా తింటున్నంత తీయగా ఉంది నీ గొంతు అని చెప్పేసి అన్నారు. స్కై ఈజ్ యువర్ లిమిట్, అసలు వెనక్కి తిరిగి చూసుకోవద్దు అని అన్నారు. పాడమని నన్నడగతగున పదుగురెదుట పాడనా కృష్ణ పదుగురెదుట పాడనా పాడమని నన్నడగతగున పదుగురెదుట పాడనా కృష్ణ పదుగురెదుట పాడనా. వావ్, యాక్చువల్గా మీరు ఇలా పాట పాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి సడన్ గా. పెళ్లి చూపులప్పుడు అసలు పెళ్లి చూపులు జరిగినాయి మామూలుగా చెప్పండి. పెళ్లి చూపులు ఏం లేవండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటూనే ఉన్నాం మేము. మళ్ళీ పెళ్లి చూపులు మేము క్లాస్మేట్స్ యాక్చువల్గా. లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ మ్యారేజ్ అని కూడా కాదు, క్లాస్మేట్స్, మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం. ఇంటర్ తర్వాత మేము కొన్నేళ్ళు బాగానే మంచిగా కలిసి, అంటే మా ఏరియాలో ఉండేవాళ్ళు, ఆల్మోస్ట్ నైబర్స్ లాగా అనమాట. మేము వేరే చోటికి షిఫ్ట్ అయిపోయాము, మళ్ళీ మేము టచ్లో లేము. తర్వాత ఒక 2 years బ్యాక్ మళ్ళీ తను ఫేస్బుక్లో నాకు టచ్లోకి వచ్చాడు. నాతో మళ్ళీ ఒక 2-3 months అలానే నా గురించి, నా ప్రోగ్రెస్ చూసి, నన్ను చూసి మళ్ళీ తనకు అనిపించిందేమో మ్యారేజ్ చేసుకోవాలని. వన్ ఫైన్ డే హీ ఆస్క్డ్ పెళ్లి చేసుకోవాలని అన్నట్టు. మా పేరెంట్స్ కి కూడా తను చాలా నచ్చాడు అనమాట. నా డెసిషన్ కంటే ముందు కూడా వాళ్ళకి బాగా నచ్చాడు. యాక్చువల్గా అనుకున్నాను అనమాట. సో మీకు ఏమైనా పెళ్లి చూపులు జరుగుండే చప్పట్లో అలా పెళ్లి చూపుల్లో నువ్వు ఎలాగో సింగర్వే కదమ్మో ఒక పాట పాడు అని ఏమన్నా అడిగారు? అదేం లేదు, ఏం లేదు. సో మీ వారికి మీరు పాడిన పాటలో బాగా ఇష్టమైన పాట ఏంటి? సునీల్ కశ్యప్ గారికి హైదరాబాద్ లవ్ స్టోరీ అని ఒక సినిమాలో మన రాహుల్ రవీంద్రన్ హీరో, అందులో పాట పాడానండి. ఒక మంచి సోలో సాంగ్, అది చాలా ఇష్టం. తన ఫోన్లో ఎప్పుడు ఉంటుంది ఆ పాట. షోస్ చేస్తూ సడన్ గా మీరు సినిమాల్లోకి ఎంట్రీ సాంగ్స్ ఎప్పుడు పాడారు? ఏ సినిమాతో స్టార్ట్ చేశారు? ఏ సాంగ్? ఎస్, సై సింగర్స్ ఛాలెంజ్ నా ఫస్ట్ రియాలిటీ షో అని చెప్పాను కదండి. దాంట్లో పాడుతున్నప్పుడు చెన్నైలో ఉండే తమిళ్ ప్రొడ్యూసర్ ఒక ఆయన టీవీలో నా పాట విని, నేను అప్పుడు టీవీలో సూపర్ మూవీలో మిలమిల మిల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే, ఈ పాట ఆయనకి బాగా నచ్చింది. ఆ పాట చాలా బాగా పాడుతుంది అని చెప్పేసి ఈటీవీ వాళ్ళకి కాల్ చేసి నా నెంబర్ తీసుకొని ఆయన చెన్నై పిలిపించారు. పిలిపించి తమిళ్ నుంచి తెలుగుకి ఒక 3-4 మూవీస్ ఎట్ ఎ టైం డబ్ చేశారు ఆయన ప్రొడ్యూసర్. అందులో అన్నిట్లో నాతో పాడించారు ఆయన. 6.2 అని సత్యరాజ్ గారు, మీకు తెలిసే ఉంటుంది, చాలా పాపులర్ హీరో తమిళ్లో, చాలా సీనియర్ హీరో. ఆయన సినిమాలో 2 పాటలు పాడాను. ఆయన వాళ్ళ సన్ మూవీలో కూడా, లీ అనే ఒక మూవీలో కూడా పాడాను. ప్రేమలో పడితే అని ఒక మూవీలో పాడాను. అంటే అక్కడ ఉన్నప్పుడే ఒకటేసారి 4 సినిమాలు పాడేసి వచ్చేసారు అనమాట ఇక్కడికి. బట్ ఏంటంటే అవి తెలుగు నుంచి, తమిళ నుంచి తెలుగుకి డబ్ అయినవి, నాట్ స్ట్రైట్ తెలుగు మూవీస్. సో నాకు అదొకటి ఉండేది, అయ్యో తెలుగు స్ట్రైట్ మూవీస్లో పాడితే ఇంకా అందరికీ తెలుస్తుంది కదా అని అన్నట్టు. సో అవి పాడిన తర్వాత ప్రవీణ్ ఇమ్మడి గారని, ఆయన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన
గంగపుత్రులు అనే సినిమాలో సోలో సాంగ్ బట్ పాడించారు. యాక్చువల్గా ఇంతకంటే ముందర మీరు తమిళ్లో పాడిన పాటలు మీకు అసలు గుర్తున్నాయా? గుర్తున్నాయి, అంటే ఆ లైన్స్ అవన్నీ చూసి గుర్తున్నాయి. అయితే ఒక్క సాంగ్ పాడండి. తన్ననన్న తానానానే తన్ననన్న తానానానే తానే నన్నే నానే నానా నెప్పోలియా నెప్పోలియా ఆజారి మామామియా నెప్పోలియా నెప్పోలియా ఆజారి మామామియా. పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా అంటే గంగపుత్రులు. సునీల్ కుమార్ రెడ్డి గారు డైరెక్టర్. ఆయన చేసిన ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి ఆయనకి నంది అవార్డ్స్ వచ్చాయి. అలాగే గంగపుత్రులు కూడా ఆ సంవత్సరం ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్కి నామినేట్ అయింది. యాజ్ డైరెక్టర్గా ఆయనకి నంది వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చింది. లక్కీగా నా పాట కూడా నంది నామినేషన్స్కి వెళ్ళింది. నామినేషన్స్లో వన్ ఆఫ్ ద సాంగ్, బట్ నాకు అవార్డు రాలేదు. బట్ నామినేషన్స్ వరకు వెళ్ళినందుకు ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ దట్. సూపర్ సూపర్. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పాట. చాలామంది ఇప్పటికి కూడా మానసాచార్య ప్లేబ్యాక్ సింగర్ అంటే కనులతో కునుకమ్మ సాంగ్ పాడిన అమ్మాయి అనే తోటే బాగా గుర్తుపడతారు, అనేలాగా గుర్తుపడతారు. ఈ సాంగ్ మటుకు మీరు ఇప్పుడు ఇందాక పాడినట్టుగా 2-3 లైన్స్ పాడితే సరిపెట్టాను. పాడతాను. డెఫినెట్ గా కొంచెం ఎక్కువగానే పాడాలి. బాగుందండి, చాలా మంచి పాట ఇది కూడా కెరీర్లో. అండ్ నెక్స్ట్ ఆఫర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నెక్స్ట్ ఆఫర్ అంటే సేమ్ మళ్ళీ అదే ప్రొడక్షన్లో నేను ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, చాలా పెద్ద హిట్ ఆ సినిమా కూడా. అందులో ఒక స్లోగన్స్ ఉండే ఒక సాంగ్ పాడాను. అంటే సినిమా బాగా హిట్ అయింది, బట్ నా సాంగ్కి పెద్ద స్కోప్ లేదు అందులో. బట్ ఆ సినిమా తర్వాత నేను తమన్ గారి దగ్గర, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి దగ్గర కోరస్లు ఎక్కువ పాడేదాన్ని. ఆగడు అండ్ బాద్షా, గ్రీకు వీరుడు, షాడో, వీటికి నేను కోరస్లు పాడాను. సో అలా పరిచయం అయ్యి ఆయన డైరెక్ట్గా రభస అనే మూవీ కోసం ఒక పాట పాడించారు. నేను సింహ గారు కలిసి పాడాము. కలగనలేదు నాడు కౌసల్య, కలిగేనంటు సుతుడు రామయ్య, జన్మల పుణ్య ఫలము నీవయ్య, కనకుండాని కలిగినావయ్యా. హే ఢండమారే ఢండమారే ఢండమారే, ఏ ఢండమారే ఢండమారే ఢండమారే, ఢంఢమారే ఢంఢమారే లోకమంత పండగొచ్చే, పాతికేళ్ల వైరమంత పక్కనెట్టేరే. ఢంఢమారే ఢంఢమారే లోకమంత పండగొచ్చే, పాతికేళ్ల వైరమంత పక్కనెట్టేరే. ఈ పాట పాడాను. సూపర్, చాలా చాలా బాగుంది. ఎక్కువ పెద్ద సినిమాలు పాడకపోయినా, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడకపోయినా, ఇప్పటివరకు నేను వర్క్ చేసిన సినిమాలు కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కానీ నేను సోలో సాంగ్స్ పాడాను చాలా వరకు. నేను ఒక్కదాన్ని పాడే పాటలు వాటికి అంటే కామన్ పీపుల్కి ఆ పాట రీచ్ అవ్వకపోయినా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా రీచ్ అయ్యి, అంటే సినిమా హిట్ అవ్వకపోయినా ఈ పాట చాలా బాగుంది, ఫలానా మానసాచార్య పాడింది అనే పేరు చాలా వచ్చింది. అది నేను క్వైట్ సాటిస్ఫాక్టరీ అనమాట ఆ విషయంలో. అలాంటిది రీసెంట్గా బొమ్మల రామారావు అని అదొక తెలంగాణ నేపథ్యంలో వచ్చింది. అవునవును, ఈ పాట పాడాను. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది యాక్చువల్గా. సో అండ్ ఇప్పుడు రీసెంట్గా ఏ మూవీస్? రీసెంట్గా చాలా పాడానండి. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బాలాజీ గారు చాలామందికి తెలిసిన సింగరే. ఆయన దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర, కీరవాణి గారి దగ్గర కూడా పాడారు. ఆయన రీసెంట్గా ఒక బ్యాక్ టు బ్యాక్ ఒక 3-4 ఫిలిమ్స్లో నా చేతి పాడించారు. యాక్సిడెంట్, గేట్ అనే మూవీలో, అలాగే సాకేత్ సాయిరామ్ గారు కూడా సింధూరా అనే మూవీలో ఒక మూవీలో పాడించారు. దాదాపు ఒక 7-8 సినిమాలకు పాడాను. అవి నాకు తెలిసి ఒక 1-2 మంత్స్లో ఆడియో అవుట్ అవుతుంది. ఇంకోటి మంచి మెమరబుల్ మూమెంట్ ఏంటంటే, నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. సో ఆయన రాసిన పాట నేను పాడతానని అసలు కల్లో కూడా అనుకోలేదు. వాళ్ళ అబ్బాయి కూడా హీజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, యోగేశ్వర శర్మ. ఇదివరకు కుదిరితే కప్ కాఫీ అని చెప్పేసి వరుణ్ సందేశ్తో మూవీ మ్యూజిక్ చేశారు. తర్వాత ఎంత అందంగా ఉన్నావే అనే మూవీ చేశారు. అందులో నేను పాట పాడాను, అది సిరివెన్నెల గారే రాశారు. దీపమై వెలగవే ప్రణయమా, తాపమై తరమకే ప్రాయమా. చంద్రబోస్ గారు కూడా నాకు చాలా ఇష్టమైన లిరిక్ రైటర్. ఆయన పాట కూడా నేను నింగి నేల నాదే అనే ఒక సినిమా, అది ఒక చైనీస్ మూవీని తెలుగులోకి డబ్ చేశారు. దీన్ని ఒక 2-3 వర్షన్స్ ఆడియోలో పాడారు.
అందులో ఒక మంచి స్పెషల్ మూమెంట్ ఏంటంటే నాతో పాటు చిత్ర గారు కూడా ఈ పాట షేర్ చేసుకున్నారు. సో ఆ పాట కూడా ఒకసారి పాడి వినిపిస్తాను. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. ఈ పాట అండి. చాలా చాలా బాగుంది ఈ పాట అయితే చిత్ర గారు అన్నారట, ఈ పాట నేను పాడేది ట్రాక్ వింటూ తను పాడారట. పాడే బాగుంది కదా ఈ వాయిస్, మళ్ళీ నేను ఎందుకు పాడడం, ఈ అమ్మాయి చాలా బాగా పాడింది కదా అని అన్నారట. మీరు ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేస్తుంటారు? వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువ మంది కాకపోయినా ఇప్పుడు నేను పాడిన 30-40 సినిమాలు ఏవైతే ఉన్నాయో పాడించిన వాళ్ళు నన్ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశారండి. నేను ఎప్పటికీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ సాకిబ్ సాయిరామ్ గారు కూడా, ఆయన కూడా ఆల్మోస్ట్ నన్ను ఒక 10 ఫిల్మ్స్ దాకా పాడించారు. ఆయన కూడా అంటే కొన్ని ఇప్పుడు రిలీజ్ అవ్వలేదు, ఒక 5 రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ పాడించిన వాటిల్లో ఒక 5 మూవీస్. సంధ్యారాగం అనే ఓ సినిమా, అందులో కూడా పాట మంచి పాట. సరసమా స్వాగతం తెలుపన ఈ క్షణం, తనువుల పరిచయం చేయన ఈ క్షణం, చెరగని కలకే సొగసులే అద్ది, చెరిసగమోదా ముత్తులే అద్ది, ఒకటై సరసమా స్వాగతం తెలుపనా ఈ క్షణం. బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. మీ వాయిస్ యాక్చువల్గా నిజంగానే కొంచెం చిత్ర గారి వాయిస్ లాగా అనిపిస్తూ ఉంది నేను మంచి వింటుంటే. బట్ ఐ డోంట్ నో మీకు కాంప్లిమెంట్ ఇచ్చారా? ఈ కాంప్లిమెంట్ చాలా మంది అన్నారు, ఎస్పెషల్లీ కోటి గారు. ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. బోల్ బేబీ బోల్ అనే కార్యక్రమంలో మనకి జూనియర్ చిత్ర దొరికేసింది మాన్సా తోటి అని అన్నారు ఆయన ఒక ఎపిసోడ్లో. ఆయన కంపోజ్ చేసిన పాట ఒకటి పాడాను. దాయి 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 దాక్షాయణి చీరకు చాలని చింతామణి, వద్దు 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 వాత్సాయన నన్నిక చంపకు నారాయణ. ఇంకా మీరు బోలెడ్ అనే సినిమాస్ లో పాడారు, ఇంకా రిలీజ్ కి ఆడియో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ 2016 బెస్ట్ ఇయర్ అండి నాకు. యూఎస్కి 2-3 సార్లు వెళ్ళొచ్చాను. అలాగే సినిమాలు కూడా దాదాపు ఒక 10 మూవీస్లో పాడాను, అవి రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇక్కడ అవ్వలేదు. జస్ట్ ఇక్కడ మీ గురించి అలాగా పాటలు పాడించుకున్నాం. నెక్స్ట్ ఇంకో 2 రౌండ్లు ఉన్నాయి మనకి. ఒకటి మీ చాయిస్. ఫస్ట్ మీరు మా అతిథి, మీరు మా గెస్ట్ కాబట్టి మీకే చాయిస్ వదిలేస్తాం. నెక్స్ట్ మా చాయిస్ మేము ఎలా చెప్తే అలానే అనమాట. ఈ చాయిస్ వచ్చేసి ఏంటి అంటే, స్క్రీన్ పైన 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఇమేజెస్ వస్తాయన్నమాట. సో వాళ్ళని జాగ్రత్తగా చూసి మీరు ఎవరిని సెలెక్ట్ ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజెస్ వచ్చేసినాయి స్క్రీన్ పైన. ఫస్ట్ వచ్చేసి రాజ్ కోటి గారు వచ్చారు, దాని తర్వాత కీరవాణి గారు, మణిశర్మ గారు. అమ్మో, అందరూ మహామహులేనండి. ఓకే, కీరవాణి గారు. ఓకే, సో కీరవాణి గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యాజ్ సింగర్గా ఎవరైనా మ్యూజిషియన్కి ఇళయరాజా గారు, రెహమాన్ గారు ఇన్స్పిరేషన్స్. వాళ్ళ తర్వాత అంత ఇన్స్పిరేషన్ అంటే కీరవాణి గారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన పాటలు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన రీసెంట్ సాంగ్స్ వింటే పాత పాటలు ఛాయలు ఎక్కడ కనిపించారు, పాత కీరవాణి గారి లాగా అనిపించారు. ఎవరో కొత్త ఫ్రెష్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసినట్టు ఉంటాయి, మగధీర కానీ బాహుబలి కానీ. సో అందుకే నాకు చాలా ఇష్టం ఆయన అంటే. మీరు ఆయన పాటలు పాడాలి. ఓకే. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. ఇంత బాగా పాడారు చిత్ర గారు. చిత్రని కాదు, నేను మానసాని. మర్చిపోయాను, మీరు చిత్ర కళ్ళ ముందర చిత్ర గారే అలా కనిపించేశారు. మీరు చూసి సెలెక్ట్ చేసుకున్నారు ఈ రౌండ్ లో. సో ఈ రౌండ్ లో మా చాయిస్ అన్నాం కదా, మీరు చూడకుండా ఒకళ్ళని పిక్ చేసుకుంటారు అనమాట. ఓకే. సో మానస గారు, మీరు రెడీ అంటే నేను కూడా రెడీ. నా చేతిలో కార్డ్స్ కూడా రెడీగా ఉన్నాయి. అలా ఒక కార్డ్ మీరు పిక్ చేసుకోవాలి. దాంట్లో సింగర్ పేరు ఏం వచ్చింది అని మీరు చూసి మాకు చెప్పాలి. అండ్ మీరు మిస్ అయిన సింగర్స్ ఏంటో నేను చెప్తాను. ఓకే. సో ఇప్పుడు నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఈ 3 కార్డ్స్ లో మీరు ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈజ్ బెస్ట్ ఏమో. ఓ, ఏమొచ్చింది? ఎవర్ గ్రీన్, మై ఫేవరెట్ జానకి గారు. జానకి గారిని సెలెక్ట్ చేసేసుకున్నారు. యాక్చువల్గా ఇక్కడ మీరు మిస్ అయింది ఎవరినో తెలుసా? ఎవరిని?
సుశీల గారిని Oh. అండ్ మీ ఇంకొక ఫేవరెట్ చిత్ర గారిని. ఓకే, అందరూ సీనియర్ సింగర్స్. సీనియర్స్. సో సో వీళ్ళ ముగ్గురులో ఎవరిది వచ్చినా అందరు సీనియర్సే కాబట్టి అందరి పాటలు ఇష్టమే నాకు. నేను అంతకుముందు కలవడం ఎప్పుడు కుదరలేదు, బట్ చాలా మెమరబుల్ మూమెంట్. రీసెంట్గా నేను ఒక 1 month బ్యాక్ జానకి గారిని పర్సనల్గా వెళ్ళి కలిశాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆల్మోస్ట్ 1 hour నేను ఐ స్పెంట్ విత్ హర్. తను నాతో పాటలు పాడించేసుకొని, నేను తన పాటలు పాడిన తర్వాత ఆవిడ ఆనందం తట్టుకోలేక నాకు ఇక్కడ ముద్దు పెట్టేసి, అవునవును నేను చూసాను ఆ పిక్ని. అసలు మర్చిపోలేని అనుభూతి అది. ఇంతకీ మాకు ఏం సాంగ్ పాడబోతున్నారు ఫస్ట్? నేను ఆవిడ దగ్గర పాడిన పాట, ఆ పాట పాడాక చాలా మెచ్చుకున్నారు. నేను మేఘమా దేహమా మెరవకే క్షణం మెరిసినా కురిసినా కరుగునే మెరిసినా కురిసినా కరుగునే జీవనం. ఇక్కడ పల్లవి పాడాను కానీ అక్కడ టోటల్ సాంగ్ అంతా పాడాను నేను. సో చాలా ఇంప్రెస్ అయిపోయారు అనమాట. చాలా. థ్యాంక్ యూ మీ టైంని మాతో కేటాయించినందుకు. థ్యాంక్స్ ఎ లాట్. విత్ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే యువరాగం టీం అందరికీ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీం అందరికీ, హెచ్ఎంటీవీ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అంటే చాలామందికి నేను పాడినవి తెలుసుకునే అవకాశం ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మానస గారు చెప్పండి. సూపర్గా పాడేశారు. థ్యాంక్ యూ. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకా బాగా మంచి పాటలు పాడాలి. మీకోసం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. మీరు కళ్ళు మూసుకుంటే నేను ఇచ్చేస్తాను. రెడీ 1 2 మీకు బెల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. థ్యాంక్ యూ కుమారి. థ్యాంక్ యూ. అండ్ అలాగే దీంతోనే ఆగలేదు, మీకు ఒక చిన్న సన్మాన కార్యక్రమం కూడా అనమాట. అవునా? యా, చాలా ఉన్నాయి యువరాగంలో. బెల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ అందానికి ఒక గిఫ్ట్ అండ్ ఇంకొక గిఫ్ట్ మీకు సర్ప్రైజ్ అనమాట. ఓకే, నేను మీకు ఇచ్చేస్తాను. యువరాగం శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ నుంచి సత్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కుమారి. థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న గిఫ్ట్ కూడా. ఫ్రెండ్స్ చూసేసారు కదా, ఈ వారం శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యువరాగం మంచి పాట మంచి మాట సీజన్ 2లో మానస ఆచార్య బోల్డెడంత అల్లరి చేసింది, బోల్డెడని పాటలు పాడింది. రెండో చిత్ర గారు కూడా కనిపించేశారు నాకు. అండ్ మళ్ళీ వచ్చే వారం మరో సింగర్తో కలుసుకుందాం. Until then, keep watching. Bye-bye. Take care. యువరాగం